1960 నుండి 70 వరకు అమెరికాలో రిచర్డ్ నిక్సన్ అనే ఒక ప్రెసిడెంట్ పరిపాలన చేసేవాడు. ఈ వాజ్ అ వండర్ఫుల్ పర్సన్. అతను మంచి వ్యక్తే, ఈజ్ ఎ క్రిస్టియన్ ఆల్సో. కానీ ఆయన క్రింద ఉన్న కొంతమంది టీమ్ సరిగ్గా లేరు. వాళ్ళు ఏం చేశారంటే ఒక స్కాండల్లో ఇరుక్కున్నారు. అందులో ప్రధానమైన వ్యక్తి మీరు చూస్తున్నారు, ఇతని పేరు చార్ల్స్ కాల్సన్ అని మీరు చూసిన ఈ వ్యక్తి ఆ రిచర్డ్ నిక్సన్ గారి గవర్నమెంట్లో అమెరికాలో ఇతను ఒక ప్రధానమైన వ్యక్తి. ఒక చిన్న కాన్స్పిరసీ జరిగింది. వాటర్ గేట్ కాంప్లెక్స్ అని ఒకటి ఉంది. అక్కడ అదర్ పార్టీ వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టుకుంటా ఉంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళకి తెలియకుండా అక్కడున్న కార్యక్రమాలను రికార్డ్ చేయడం, స్పై కెమెరాస్ యూజ్ చేయడం, లేకపోతే ఆ ఆడియో డివైస్లు తీసుకెళ్ళి ఏదో ఒక సంఘటన అయితే జరిగింది. నేను డీటెయిల్డ్గా దానిలోకి వెళ్ళాలనే ఉద్దేశం కాదు, కానీ ఇట్ వాజ్ ఎ స్కాండల్. ఆ తర్వాత FBI వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. అందరిని ఒక్కొక్కళ్ళని తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు, ఇంట్రాగేట్ చేశారు. వారి యొక్క ప్రమేయం దానిలో ఉందని తెలుసుకున్నారు. ఫైనల్గా అమెరికా చరిత్రలో ఒక ప్రెసిడెంట్ తన టర్మ్ అవ్వకుండా రెసిగ్నేషన్ చేసిన సందర్భం ఏదైనా ఉంది అంటే అది రిచర్డ్ నిక్సన్ టైంలోనే జరిగింది. మిగతా వాళ్ళందరూ ఫుల్ టర్మ్ పరిపాలన చేశారు. 4 సంవత్సరాలు కదా వారు పరిపాలన చేసేది. 4 ఆ తర్వాత మరలా ఇంకో 4 ప్రజలు ఎన్నుకుంటే 8 సంవత్సరాల కన్నా ఎక్కువ పరిపాలన చేయకూడదు అమెరికాలో. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ప్రెసిడెంట్ కూడా ఫుల్ టర్మ్ వాళ్ళు చేశారు. కొంతమంది అసాసినేట్ చేయబడి మధ్యలో వారి పరిపాలన ఆగిపోయి ఉండొచ్చేమో, కానీ రెసిగ్నేషన్ చేసిన ప్రెసిడెంట్ ఎవరైనా ఉన్నారంటే ఈయన రిచర్డ్ నిక్సన్. ఎందుకోసం ఆయన క్రిందన ఉన్న వాళ్ళు సరిగా పనిచేయలేదు. వాళ్ళు ఏదో ఒక చిన్న స్కాండల్ ఇరుక్కున్నారు. అందరూ బట్టి ఈ చార్ల్స్ కాల్సన్ అని ఆయన్ని ఇంట్రాగేట్ చేసిన తర్వాత ఆయన ప్రమేయాన్ని గుర్తించి అతను తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అలబామా అనే రాష్ట్రంలో ఒక కరెక్షన్ సెంటర్ అంటారు. అమెరికాలో జైల్ని, ప్రిజన్స్ని కరెక్షన్ సెంటర్స్ అంటారు. దాన్ని తీసుకెళ్ళి దానిలో పెట్టారు. 7 నెలలు ఉన్నాడు అక్కడ. చాలా సంపన్నమైన కుటుంబం, లగ్జరీ లైఫ్. ప్రతిరోజు ప్రెసిడెంట్లతో కలిసే ఆ మీటింగ్లు, ప్రతిరోజు ఎంతో బిజీగా ఫ్లైట్లు, చార్టెడ్ ఫ్లైట్స్లో ప్రయాణాలు, హెలికాప్టర్స్లో ప్రయాణాలు. సామాన్యమైన వ్యక్తులు ఎవరు ఆయన చుట్టూ ఉండరు. ప్రతి ఒక్కరు కూడా ఆంటర్ప్రీనర్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యక్తులు అందరూ అతనిలో ఉంటారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ అతను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. 7 నెలలు జైల్లో ఉన్నాడు. అతని మానసిక పరిస్థితి మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ సందర్భంలో జైళ్ళల్లో బైబిల్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మన దేశంలో కొన్ని జైళ్ళల్లో బైబిల్ డిస్ట్రిబ్యూట్ చేయనివ్వట్లేదు. కానీ ప్రపంచంలో కొన్ని జైళ్ళల్లో ఎవరైనా బైబిల్ ఇస్తానంటే వాళ్ళు తీసుకుంటానంటే ఇవ్వండి, పర్వాలేదు, మాకు అభ్యంతరం ఏమీ లేదని ఆ జైలు అధికారులు బైబిల్ ఇప్పిస్తారు. సో చార్ల్స్ కాల్సన్ కూడా జైల్లోకి వెళ్ళి 7 నెలల్లో బైబిల్ చదవడం ప్రారంభించాడు. అతను చేసింది పొరపాటే, తప్పే. ఒక క్రైమ్లో ఇరుక్కున్నాడు, ఒక అఫెన్స్ అతను చేశాడు. అండ్ ఈ స్టార్టెడ్ రిపెంటింగ్ ఫర్ హిస్ సిన్. అతని పాప విషయంలో పశ్చాత్తాపడ్డాడు, బైబిల్ చదవడం ప్రారంభించాడు. బైబిల్ ఈ 7 నెలల బైబిల్ పఠనం అతని జీవితంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చింది, ఒక మార్పును తీసుకొచ్చింది. అతని ఆలోచన విధానం మారింది. ప్రభు కోసం జీవిద్దాం నిర్ణయించుకున్నాడు. 7 నెలల తర్వాత బయటకు వచ్చిన తర్వాత మరలా అతను కావాలనుకుంటే మరలా ప్రెసిడెంట్ల దగ్గర పనిచేయచ్చు. అతనికి అంత జ్ఞానం ఉంది. ఆ తర్వాత కాలంలో కూడా చాలామంది రాష్ట్రపతుల దగ్గర పనిచేసే అధికారం అతను ఉన్నప్పటికీ కూడా ఆ జైలు నుంచి బయటకు రాగా అతను చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ రోజు నుండి నేను నా యేసయ్య పాదసేవ చేస్తాను, ఆయన సేవకుడిగా నేను మారుతాను అని చార్ల్స్ కాల్సన్ ప్రపంచంలో ఒక పరిచర్య ప్రారంభించాడు. దాన్ని ఎప్పుడైనా మీరు ఏమైనా గూగుల్ చేయాలనుకుంటే చేయండి. వెరీ వండర్ఫుల్ మినిస్టర్ ఆయన స్టార్ట్ చేశాడు. దాన్ని ఏమంటారంటే ప్రిజన్ ఫెలోషిప్ అంటారు, PF అంటారు దాన్ని. ప్రిజన్ ఫెలోషిప్ అనే మినిస్ట్రీని స్టార్ట్ చేశాడు. ఆయన ఫోకస్ అంతా ఏంటంటే జైళ్ళల్లో మ్రొగ్గుతున్న వాళ్ళు, ఖైదీలుగా ఉన్నవారు, ఇన్మేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ సువార్త అందాలి, వారందరికీ సత్యం బోధపడాలి. వారు చేసింది పొరపాటే, ఖచ్చితంగా పశ్చాత్తాపడుతున్నారు. ఆ పశ్చాత్తాపం కేవలం జైలు నుండి బయటికి రావడం మాత్రం కొరకు కాదు, ఆ పశ్చాత్తాపం పాప బంధకాల నుంచి బయటికి రావడానికి రావాలి అని నిర్ణయించుకుని ప్రిజన్ ఫెలోషిప్ అనే ఒక ఆ పరిచర్య ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న జైళ్ళల్లో ఉన్న అనేక మంది ఖైదీలు దేవుని సువార్త ప్రకటిస్తే, ఐఎమ్ టెలింగ్ యూ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్, ప్రిజన్ ఫెలోషిప్ ద్వారా కొన్ని 100 మంది ఖైదీలు బయటకు వచ్చిన తర్వాత ఈరోజు అద్భుతమైన సేవకులుగా దేవుని సేవ చేస్తున్నారు. దేవుని సేవలో వారు వాడబడుతున్నారు. ఒకప్పుడు వారు నేరస్తులే, ఒకప్పుడు వారు సమాజానికి హానికరులే, ఒకప్పుడు దోషకులే, ఒకప్పుడు హానికరులే. కానీ యేసు క్రీస్తు ప్రభు వారిని తాకిన తర్వాత ఆ జైళ్ళలోంచి వారి సువార్త విని దేవుని వాక్యాన్ని అంగీకరించి జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత సక్రమమైన జీవితాలు జీవిస్తూ అనేక మందికి మాదిరిగా మార్గదర్శకంగా జీవిస్తున్నారు. ఒక్క వ్యక్తికి వచ్చిన ఆలోచన 7 నెలల తన జైలు జీవితం ఒక అద్భుతమైన పరిచర్యకు పునాది వేసింది. అతను మారాడు, అనేక మందిని సంస్కరించాడు. ప్రపంచంలో ప్రిజన్ ఫెలోషిప్ అనేక రాష్ట్రాల్లో, అనేక దేశాల్లో విస్తరించి జైళ్ళల్లో దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటారు. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? యేసయ్య చేర్చుకుంటే ఆ చేర్చుకునే జీవితం చాలా ధన్యకరంగా ఉంటుంది. హల్లెలూయా.